తెలంగాణ బడ్జెట్ 2026 మార్చ్ 2026న తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2026-27 ఫినాన్షియల్ ఇయర్ కి బడ్జెట్ ని హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఫోర్త్ టైం బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు. 2026-27 ఫినాన్షియల్ ఇయర్ కి 3,24,234 crores అలొకేట్ చేశారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,34,406 crores. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే నీడ్స్ కోసం, అంటే సాలరీస్, స్కీమ్స్, సబ్సిడీస్ కోసం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 47,267 crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ కి, అంటే రోడ్స్, ప్రాజెక్ట్స్, బిల్డింగ్స్ కోసం యూజ్ చేస్తారు. తెలంగాణ జిఎస్డిపి 17,82,198 crores. జిఎస్డిపి గ్రోత్ రేట్ 10.7%. ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ 8%. అంటే తెలంగాణ గ్రోత్ నేషనల్ యావరేజ్ కంటే 2.7% ఎక్కువ. ఇండియన్ గ్రోత్ రేట్ 2024-25 లో 9.8% ఉన్నది. 2025-26 కి 8% కి డిక్రీజ్ అయింది. తెలంగాణ గ్రోత్ రేట్ 2024-25 కి 10.6% ఉన్న గ్రోత్ రేట్ 2025-26 కి 10.7% కి ఇంక్రీజ్ అయింది. ఇండియా గ్రోత్ రేట్ తగ్గుతూ ఉన్న తెలంగాణ గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇండియా జీడిపిలో తెలంగాణ షేర్ 5%. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.18 lakhs, గ్రోత్ రేట్ 10.2%. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2.19 lakhs, గ్రోత్ రేట్ 6.9%. తెలంగాణ ఇన్కమ్ ఇండియా కంటే ఆల్మోస్ట్ 1.9 times ఎక్కువ. ప్రెజెంట్ తెలంగాణ ఎకానమీ $200 billion, 2034 కి $1 trillion, 2047 కి $3 trillion ఎకానమీ టార్గెట్ అన్నారు. ఈ బడ్జెట్ లో కొత్తగా స్టార్ట్ చేస్తున్న స్కీమ్స్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్. ఇది ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్, ఆదాయం తెచ్చే వ్యక్తి సడన్ గా చనిపోతే ఆ ఫ్యామిలీకి ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ స్కీమ్. ఈ స్కీమ్ కాస్ట్, రిచ్, పూర్, మిడిల్ క్లాస్ అనే తేడా లేకుండా అందరూ ఎలిజిబుల్. ఈ స్కీమ్ లో 1,15 lakh ఫ్యామిలీస్ కవర్ అవుతారు. ప్రతి ఫ్యామిలీకి 5 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఈ స్కీమ్ జూన్ 2, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్, మిడ్ డే మీల్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఇది 2026-27 అకాడమిక్ ఇయర్ లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్ వరకు అందరికీ బ్రేక్ఫాస్ట్ అండ్ మిడ్ డే మీల్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంతకుముందు క్లాస్ 10th వరకే ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వైజ్ బడ్జెట్ అలోకేషన్స్. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 33,688 crores. ఎడ్యుకేషన్ 26,670 crores. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ 23,179 crores. ఇరిగేషన్ 22,612 crores. అర్బన్ డెవలప్మెంట్ 17,907 crores. హెల్త్ 13,679 crores. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.